కొన్నిసార్లు సైలెంట్గా ఉండడమే వి ఫీల్ సేఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ సేమ్ థింగ్ అగైన్. నీ దగ్గర మాట్లాడడానికి చాలా ఉన్నా కూడా స్టిల్ యూ చూస్ టు బీ సైలెంట్. కొన్ని వందల సార్లు అవతల వ్యక్తికి నిన్ను హర్ట్ చేసేవి, నిన్ను డిసప్పాయింట్ చేసేవి నువ్వు గో త్రూ అవుతుంది. ఒక సిచ్యువేషన్ గురించి చెప్పి 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 విసిగిపోయావు. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని వర్డ్స్ మార్చి చెప్పినా, ఎలా చెప్పినా అవతల వ్యక్తికి అర్థం కావట్లే. దే రిపీట్ ద సేమ్ థింగ్. వాళ్ళలో ఎలాంటి ఇంత చేంజ్ కూడా కనిపించినప్పుడు నీకు అర్థమవుతుంది ఇంకా మాట్లాడడం, చెప్పడం వేస్ట్ అని. నువ్వు సైలెంట్ అయిపోతావు. నీ దగ్గర మాట్లాడడానికి ఎన్నున్నా చెప్పడానికి. ఇట్ డజంట్ మీన్ ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు పరిగెత్తేస్తున్నట్టు కానీ, ఎస్కేప్ అయిపోతున్నావని కానీ, వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నావని కాదు. సమ్ టైమ్స్ నువ్వు హర్ట్ అయ్యి వాళ్ళని హర్ట్ చేసి మళ్ళీ ఈ మెస్ అంతా ఎందుకు అనే ఒక రీజన్తో నువ్వు చెప్పడమే మానేస్తావు, మాట్లాడడమే మానేస్తావు, ఎక్స్ప్రెస్ చేయడమే మానేస్తావు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ నీ లైఫ్లో గో త్రూ అవుతూ ఉంటే గుర్తుపెట్టుకో, ఇట్ డజంట్ మీన్ యు ఆర్ వీక్. సమ్ టైమ్స్ యూ చూస్ పీస్ ఓవర్ ద డిస్కషన్. సేమ్ వే చెప్పు, వెన్ వాజ్ ది లాస్ట్ టైం నీకు చెప్పడానికి చాలా ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయావు?